సేవకుల కుడికిలోనికి చేరవచ్చిన దేవుని సేవకులకు సేవకురాలకి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడు. చాలు. చదివిన లేఖన భాగాన్ని మరిన్ని వాక్యాధారాల సహాయంతో అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి మనం మనసు పెడదాం. అపోస్తులుడైన పౌలు తిమోతితో అంటున్న మాటలు ఈరోజు మనం చదువుకున్నాం. ఇది దైవ సేవకుల కుడికి కాబట్టి ప్రభు అంటాడు, దైవజనుడా నీవైతే అంటే దైవజనుడు వేరు, విశ్వాసి వేరు, సామాన్యుడు వేరు. కాబట్టి దైవజనులకు ఒక ప్రత్యేకత ఉంది. దైవజనుడా నీవైతే వీటిని సంపాదించుకోవాలి, నీవైతే వీటిని విసర్జించి అంటే ఫుట్నోట్లో విడిచి పారిపొమ్ము, నీవైతే వీటిని విడిచిపెట్టి పారిపొమ్ము అనేవి 6వ అధ్యాయం పైనుంచి 10 వచనాలు చదువుకుంటే కొన్ని విషయాలు మనకు అక్కడ కనపడతాయి. నీవైతే నువ్వు దైవజనుడు కాబట్టి వీటిని విసర్జించి, నీతిని మొట్టమొదటిగా ఇక్కడ 6 పాయింట్లు ఉంటాయి. నీతిని, భక్తిని అంటే నీతిని సంపాదించుకోవాలి, సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి ఒక దైవజనుడు. భక్తిని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి, విశ్వాసాన్ని సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడాలి, ప్రేమను సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి, ఓర్పును సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి, సాత్వికమును సంపాదించుకోవడానికి కూడా ప్రయాసపడాలి అని పౌలు పరిశుద్ధాత్మ ద్వారా తిమోతికి ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. అంటే ఒక దైవజనుడు ఏది సంపాదించుకోవాలి? ఈరోజు కొంతమంది మనల్ని అడుగుతూ ఉంటారు, ఏం బ్రదర్ ఇన్ని సంవత్సరాల్లో ఏం సంపాదించారేంటి అంటారు. అడుగుతారు లేదు మనం. సంఘం ఎంతమంది బ్రదర్ అంటే కొంతమందికి ఏమో చెప్పుకోవడానికి గొప్పగా ఉంటుంది, కొంతమందికి చెప్పుకోవడానికి మనకే సిగ్గేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అవునా? సంపాదన గురించిన సందర్భం వచ్చినప్పుడు కూడా ఏం సంపాదించావంటే ఏం సంపాదించావులేండి అంటాం మనమే. లేకపోతే కొన్ని ఆత్మను సంపాదించాడు అని అన్నాం అనుకోండి, ఇన్ని సంవత్సరాల్లో ఇంతమందేనా అని అన్నప్పుడు కూడా మనకి చాలా చివుక్కుమన్నట్టుగా ఉంటుంది మనసు. అయితే బైబిల్ ఏమంటారు? లోకులు అడుగుతారు, ఏం సంపాదించావు ఇన్ని సంవత్సరాల్లో? కష్టపడ్డావు, శ్రమపడ్డావు, ప్రయాసపడ్డావు, నిందలు పడుతున్నావు, ఇవన్నీ అనుభవిస్తున్నావు, మరి ఏమి సంపాదించావు అని అడిగితే కొంతమంది అతిశయంతో చెప్పుకుంటారు, మా టార్గెట్ సంవత్సరానికి 1000 మంది అండి, 1000 మందిని మేమేం చేయాలి? ముంచాలి. 1000 మందిని మా టార్గెట్ ఏంటి? లేకపోతే ఇన్ని మందిరాలు కట్టాలి మా టార్గెట్. కొంతమందికి టార్గెట్లు ఉంటాయి. అసలు టార్గెట్లు దేంట్లో ఉంటాయి అన్న? మార్కెటింగ్లో ఉంటాయి. మార్కెటింగ్లో ఉన్న పై అధికారులు ఏం చేస్తారంటే, నువ్వు ఖచ్చితంగా ఇన్ని లక్షల వ్యాపారం టర్నోవర్ చేయాలి. చేయలేరు ఎవరు, కానీ దొంగ లెక్కలు, ఆ లెక్కలు, ఈ లెక్కలు వేసి మొత్తానికి నెలాఖరికి వచ్చేసరికి అకౌంట్స్ క్లోజ్ చేస్తారు. ఇది మార్కెటింగ్లో జరిగే ఇదో మాయా ప్రపంచం. ఇప్పుడు సంఘంలోనికి సేవకులు కూడా ఏం చేస్తున్నారు? దేవుడు ఏమైనా టార్గెట్ ఇచ్చాడా? దేవుడు మనకేమైనా టార్గెట్ ఇచ్చాడా? చెప్పండి. ఇంతమందిని రక్షించాలి, ఇంతమందిని రక్షిస్తేనే నిన్ను ఇచ్చేస్తాను అని ఏమైనా ఉన్నాయా? వేరియేషన్స్ ఏమైనా ఉన్నాయా? మనకి టార్గెట్లు ఏమి లేవు. కానీ కొంతమందిని అడిగితే సేవ కొత్తగా కొంతమంది వచ్చిన వాళ్ళు మాట్లాడినప్పుడు వింటూ ఉంటారు, బ్రదర్ నాకు పెద్ద బైబిల్ కాలేజీ కట్టాలి, కొన్ని వేల మంది అంటాడేక. ఎప్పటి నుంచి? స్టార్టింగ్లోనే. ఏంటి ఇదంటే, ఇది నా గోలు, ఇది నా గోల్, ఇది
నీ గోల్ కాదు, దేవునికి నీ ఎడల కొన్ని గోల్స్ ఉన్నాయి. అదేంటి అంటే బైబిల్ అంటుంది దైవజనుడా అంటే నువ్వు దైవజనుడు అయితే, అంటే దైవజనులైన వాళ్ళకి ఇవన్నీ దైవజనుడా నీవైతే వీటిని విసర్జించాలి. నువ్వేవేవో గొప్ప కోసం సంపాదించుకుంటావు, పేరు సంపాదించుకోమనుంది అక్కడ. మంచి పేరు మనం కూడా చెప్పుకుంటూ ఉంటాం, సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు. పేరు ప్రఖ్యాతులు ఏమనుందా? లేదు. దైవజనుడా నీవైతే పై 10 వచనాల్లో అంతకుముందు చెప్పిన విషయాల్లో వీటన్నిటిని విసర్జించి, ఇవి దైవజనులకు తగదు కాబట్టి నీతిని భక్తిని అంటాడు. మొట్టమొదట నీతిని సంపాదించుకోవాలి. ఈరోజు మనం దైవజనులకు అడిగితే మేము ఏం సంపాదించావు అంటే మనం ఇది చెప్పగలగాలి. మేము నీతిని సంపాదించుకున్నామండి, మేము భక్తిని సంపాదించుకోవడానికి ఇంకా ప్రయాస పడుతున్నాం. సాధారణంగా మనం ఏమంటామంటే ఆత్మను రక్షించడానికి మనం ప్రయాసపడుతున్నాం. అది పౌలు తిమోతితో అంటున్నాడు, ఒక దైవజనుడు ఏమి సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి? నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, ఓర్పును, సాత్వికం. ఒక దైవజనుడు ఇవన్నీ ఎప్పుడు సంపాదించుకోవాలి? ఈ 6 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. సంపాదించటం వేరు, సంపాదించిన దాన్ని కాపాడుకోవటం వేరు. సంపాదించటం అంటే కష్టపడో మొత్తానికి ఏదో ఒకటి చేసి సంపాదిస్తాం. సంపాదించిన దాన్ని జాగ్రత్త చేసుకోవడం చాలా ముఖ్యం. మంచిదే, నీతిని సంపాదించడానికి ప్రయాసపడుతున్నావు, సంపాదించావు. ఈ 6 విషయాలని సంపాదించావు. అయితే ఈ 6 విషయాల్లో మనం సంపాదించింది మన దగ్గర ఉందా లేదా? అది అప్పటికప్పుడు మనం చెక్ చేసుకోగలగాలి. ఎందుకంటే మనం దైవజనులం అయితే ఈ విషయాల్లో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ విషయాల్లో వీటి కోసం ప్రయాసపడాలి ఎక్కువగా. ఒక దైవజనుడు దేనికోసం ప్రయాసపడాలంటే ఒక 6 విషయాలు చెప్పి, ఒక దైవజనుడు అనేవాడు వీటి కోసం ప్రయాసపడుతూనే ఉండాలి. ఇలాంటి లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో ఆ దైవజనుడు అనటానికి అర్హులు అన్నమాట. దైవజనుడు అనటానికి అర్హులు. కాబట్టి ఈయన కొన్నిటిని విసర్జించాలి. పై విషయాల్లో మీరు చదువుకున్నట్లయితే అక్కడ ధనాపేక్షణ గురించి ఎక్కువగా మాట్లాడతాడు అక్కడ. అంటే దీన్ని బట్టి ఆ దినాల్లో దేవుని సేవకులు ఏం చేస్తున్నారంటే అంతకుముందు కూడా ఉన్న వాళ్ళలో ఏం సంపాదించడం అంటే మొట్టమొదట గుర్తుకొచ్చేది ఏది? డబ్బు, పేరు, ప్రఖ్యాత, ఘనతలు. అందుకే దైవజనుడైన ఎలీషా దినాల్లోనే గెహజీ నయమాన్ ఇచ్చేటటువంటి ఆ వస్త్రాలు వాటన్నిటినీ గూర్చి ఏమన్నాడు అక్కడ చెప్పండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం. అంతట ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఒక దైవజనుడితో ఉంటున్నాడు ఒక వ్యక్తి, ప్రవక్తల శిష్యుడిగా వచ్చింది. ప్రవక్త శిష్యుడిగానే ఉంటున్నాడు. మరి ప్రవక్తతో ఉన్నప్పుడు మరి నేర్చుకోవాల్సినవి ఏంటి? ఆయన వేరే విధంగా నడిపిస్తుంటే ఈయన వేరే విధంగా నడవాలనుకుంటున్నాడు. ఆయన అనుకున్నాడంట, నా యజమానికి నయమానిచ్చే వాటి మీద మనస్సు లేదు, అయితే నేను త్వరగా పరిగెత్తుకొని పోయి. ఎంత త్వరగా పరిగెత్తాడంట? రథం, గుర్రాలు ఎంత త్వరగా పరిగెత్తుతాయి? ఆ ఆశ, అపేక్ష అతన్ని అంత త్వరగా పరిగెత్తేటట్లు చేసింది. అంతలో దూరం చూశాడు. ఏంటి మనిషి అక్కడ నుండి వస్తున్నాడంటే అక్కడ ఒక స్టోరీ చెప్పాడుగా, మనందరికీ తెలిసిన విషయం. ఇప్పుడే మా దైవజనుడి దగ్గరికి వచ్చారు కాబట్టి ఇవి తీసుకోమన్నాడు అని చెప్పాడు. మొత్తం తీసుకున్నాడు.
ఇంటికి వెళ్ళాడు, ఇంట్లో దాచిపెట్టాడు. ఏమి తెలియనట్టుగా దైవజనుడి దగ్గరికి వస్తే ఆ దినాల్లోనే అంటున్నాడు ఏమని, ఇది దేనికి సమయం రా, నువ్వు ఎక్కడ ఉండాల్సినోడివి, ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉంటున్నావు, నా దగ్గర ఉంటూ కూడా నువ్వు ఏమి సంపాదించుకోవాలన్న తలంపు కలిగి ఉన్నావు, ద్రవ్యము, వస్త్రాలు, ద్రాక్ష తోటలు, ఒలీవ తోటలు, గొర్రెలు, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకునే సమయం కాదురా అన్నాడు ఆ దినాల్లోనే. మరి దేన్ని సంపాదించుకోవటానికి సమయం ఇది? ఒక దైవజనుడు లేకపోతే ఒక దైవజనుడితో ఒక పరిచారకుడుగా ఉండేవాళ్ళు. మరి ఏది సంపాదించుకోవడానికి సమయం ఇది? మనం చదివాం ఇప్పుడు. నీతిని, భక్తిని, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికం, ఈ 6 విషయాలు కనుక ఒక దైవజనుడు నేర్చుకుంటే ఇక అతని జన్మ ధన్యం అయిపోయినట్టే. ఇంకేమైనా ఉన్నాయా పాయింట్స్ ఇక్కడ? ఆ దినాల్లో ఎలీషా చాలా ఆస్తిపరుడు కదా, చాలా ఆస్తిపరుడు. ఆ ఆస్తి అంతటిని కూడా దేవుని కొరకు తృణప్రాయంగా విడిచిపెట్టి దేవుని సేవలోకి వచ్చినటువంటి గొప్ప దైవజనుడైన, దైవజనుడు కాకమునుపు ప్రవక్త శిష్యుడు కదా, మొట్టమొదట ఏలియాకి శిష్యుడు కదా. మరి అదే స్థానంలో ఉండి తాను నేర్చుకుంటే ఏంటయ్యా అంటే, అసలు నేను దేన్ని సంపాదించుకోవటానికి ఇక్కడికి వచ్చాను. ఏం సంపాదించుకున్నాడు అక్కడ? ఏలియా దగ్గర ఏం నేర్చుకున్నాడు? నేర్చుకుని చివరికి గురువుకి మించిన శిష్యుడు అంటారు చూసారా, 2 ఏలియా చేసిన కార్యాలన్నిటికంటే 2 చేయటం నేర్చుకున్నాడు, ప్రయాసపడ్డాడు, దేవుని సన్నిధిలో పోరాడాడు. ప్రభువు కూడా అతనికి ఇచ్చాడు. ప్రవక్తల శిష్యులు చాలామంది ఉన్నారు ఆ దినాల్లో, ప్రవక్తల శిష్యులు చాలామంది ఉన్నారు. కానీ ఎలీషా ఆ దేవునిలో ఉన్న ఆ ప్రత్యేకతని గమనించి, ఇవి కాదు నేను సంపాదించుకోవాల్సింది చాలా ఉంది అన్న ఒక వివేకంతో ఎలీషా ముందుకెళ్ళాడు, అన్వేషించాడు, ఏం సంపాదించుకోవాలో తెలుసుకున్నాడు, దాన్ని సంపాదించుకున్నాడు. మరి అదే ఎలీషా దగ్గర ఒక వ్యక్తి ఉంటున్నాడు, గెహజీ. ఆయనకి ఎటుగుడి మనసు లేదు, భార్యా బిడ్డలు కలిగినోడిని, ఆయనకి ఎటుగు పెళ్ళి పెటాకులు, నేను భార్య కుటుంబం కలిగినోడిని, పిల్లా జల్లా కలిగినోడిని, ఆయనకి ఎటుగుడి మనసు లేదు కాబట్టి నేను వెళ్ళి నేనైనా సంపాదించుకుందాం అనుకున్నాడు. అప్పుడు అంటున్నాడు, వీటిని సంపాదించుకోవటానికి ఇది సమయమా? ఈరోజు దైవజనులను చూడండి, ఏం సంపాదించుకుంటున్నారు? ఎవరినన్నా అడగండి, ఏం సంపాదించారు బ్రదర్ అని. దైవజనుడు కాక మునుపు కంటే దైవజనుడు అయిన తర్వాత సంపాదించింది ఎక్కువ. మీరు చూసుకోండి చాలామంది జీవితాలు, అందరు కాదు కొందరు. ఇంకొక పరిచర్య ఉంది. 2 రకాల పరిచర్యలు ఉంటాయి. తమకున్నదంతా కూడా వదులుకుని పెంటతో సమానంగా ఎంచుకుని ఉన్నదంతా సేవలో ఖర్చు పెట్టేసి, అసలు ఈ లోకం మాకు ఎలా అటు వారికంటే యోగ్యమైనది కానే దిగంబరులుగా బ్రతికారు, దరిద్రులుగా బ్రతికారు అని హెబ్రీ పత్రిక మనకు చెప్తాం. ఇదొక పరిచర్య. ఇప్పుడు జరిగే పరిచర్య ఎలా అంటే, అసలు ఏమీ లేనివాడికి వస్తాడు సేవలోకి, అన్నీ కలిగినవాడికి మారిపోతాడు. ఏది బాగుంటుంది అంటారు మీరు చెప్పండి? సేవలో అది సేవే, ఇది సేవే. ఏమీ లేని స్థితిలో నుంచి చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు, మంచి ఆస్తిపాస్తులు సంపాదిస్తున్నాడు. మరి ఇంకొక పరిచర్య ఉంది, అన్నీ ఉన్నవాటిని వదిలేసుకుని లేకపోతే అమ్మేసుకుని విడిచిపెట్టేసుకుని సేవలోకి వచ్చి, మరి వాళ్ళు ఏమైనా సంపాదించారా? అపోస్తులు ఏమైనా సంపాదించారా? ఈరోజు మనల్ని అడిగితే మనం కూడా ఏం సంపాదించాము, ఏం సేవో ఏంటో మాకే అర్థం కాదు. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, బ్రదరు మాకు ఏమనిపించింది అంటే, నిజంగా దేవుడు మమ్ములని పిలిచాడా అంటే, పిలిస్తే అభివృద్ధి చేస్తాడు దేవుడు. ఏ విషయంలో అభివృద్ధి? ఏది సంపాదించుకునే దాంట్లో ప్రభువు సహాయం చేస్తాడు, అది మనం గమనించాలి. ఈ 2 పరిచర్యల్లో ఏది గొప్ప పరిచర్య అంటారో
ప్రభు మన మనస్సాక్షికి వదిలేస్తున్నాడు. అది మనకు తెలుసు. మనకు తెలియకపోయినా మన మనస్సాక్షి చెబుతుంది మనతో ఏ పరిచర్య మంచిది. పూర్వదినాల్లో జరిగిన పరిచర్య ఏదైనా చూడండి, మనకంటే ఒక 100 సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాల పూర్వం జరిగిన పరిచర్యలు ఎవరినైనా చూడండి, వాళ్ళకంటూ ఏది దాచుకోవాలి. యేసు ప్రభు కూడా ఆయనకంటూ ఏది దాచుకోకుండా ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు చిందించినట్లుగా ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని మాకంటూ ఏది లేదు, ఉండకూడదు అన్నట్లుగా వాళ్ళు పనిచేశారు. అందుకనే ఇది దేన్ని సంపాదించుకోవటానికి సమయం దైవజనులకి? స్థలాలు, ఇళ్ళు, పొలాలు, పెద్ద పెద్ద వాహనాలు. ఒక దైవజనుడు ఇవి కాదు సంపాదించుకోవాల్సింది, ఈ 6 విషయాలని దేవుని యొక్క వాక్యం మనకి చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. సంపాదించుకోవాలంటే దేన్నైనా దానికోసం కష్టపడాలి. కొన్ని సంపాదించుకోవాలంటే అది కూడా మోసమైనా చేయాలి. అవునా కదా? కష్టపడి పనిచేస్తే మనం అంత త్వరగా ఏది కూడబెట్టలేం. గుర్తుపెట్టుకోండి, కష్టపడి పనిచేసి కూడబెట్టాలంటే చాలా కష్టం. కానీ మోసం చేసి మనం కనుక కూడబెట్టాలనుకుంటే అది చాలా, సంఘమైనా అంతే, కష్టపడి కట్టుకునే సంఘం వేరు. ఈ పరిచర్యలు ఏముందన్నా మోసంతో కట్టుకునే సంఘం, చాలా వేరియేషన్ ఉంటుంది దాంట్లో. కష్టపడి పైకి వచ్చినోడు కను అదృష్టంతో పైకి వచ్చినోడికి తేడా ఉంటుంది అంటారు కొంతమంది. వాడు కష్టపడి చెట్టెక్కాడంట పైకి, వాడు ఈజీగా ఎట్ట దిగాలో తెలిసిపోద్ది. ఒకడు అదృష్టంతో ఎవడో తీసుకెళ్ళండి అక్కడ ఎక్కించాడు, కానీ అక్కడి నుంచి వాడికి కిందకి దిగటం తెలియదు. అదే తేడా. కష్టపడి ఈ 6 విషయాల కోసం ప్రయాసపడేవాడు ఎక్కడైనా సరే నెగ్గగలుగుతాడు. ఏదో అదృష్టం బాగుండి ఏదో కలిసి వచ్చింది అంటారు చూసారు మనోళ్ళు, ఏదో పరిస్థితులు ఏదో అకస్మాత్తుగా లాటరీ తగిలినట్టుగా ఏదో పరిస్థితులు మారిపోతే అతని విధానం వేరుగా ఉంటుంది. కాబట్టి పూర్వం జరిగిన ఆది అపోస్తుల సేవ కనుక మనం చూస్తే వాళ్ళకంటూ ఏమీ కూడా సంపాదించుకోకుండా, వాళ్ళు ఇవి సంపాదించుకున్నాడు పౌలు, అవే విషయాలు తన శిష్యుడైన తన ప్రియకుమారుడైన ఎవరు చెప్తున్నాడు? తిమోతికి చెప్తున్నాడు. దైవజనుడా నీవైతే, నువ్వు దైవజనుడు కాబట్టి, నువ్వు విశ్వాసివి కాదు, విశ్వాసి వేరు దైవజనుడు వేరు, కాబట్టి నువ్వు దైవజనుడు కాబట్టి వీటిని సంపాదించుకో. అందుకే నా దినాల్లో చాలామంది సంపాదన అంటే ఇక డబ్బే, సంపాదన అంటే ఆస్తి అంతస్తులే, సంపాదన అంటే ఇంకేవేవో. అందుకని వీటిని సంపాదించుకోవటానికి దైవజనుడా నువ్వు ప్రయాసపడాలి. ప్రయాసపడాలి అని ఎందుకు రాశాడు అక్కడ? సంపాదించుకోవడం, మోసం చేసి కూడా, దొంగతనాలు చేసి కూడా, రకరకాల వాటిని చేసి కూడా మనం సంపాదించవచ్చు. ప్రయాసపడి సంపాదించుకోవలసినవి ఒక దైవజనుడి జీవితంలో 6 ఉన్నాయి. అవి మనం చదివాం. ఒక దైవజనుడిగా ఈ లక్షణాలన్నీ, ఈ 6 విషయాలు తన జీవితంలో తను సంపాదించుకోవడానికి ప్రతిదినం దానికోసం ప్రయాసపడాలి. కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూద్దాం దేవుని యొక్క వాక్యంలో. దేవుని యొక్క వాక్యంలో నుంచి తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు చదవండి. అనేకులు విశేషంగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరబోతులను, మోసపుచ్చువారునై ఉన్నారు. వారి నోళ్లు మూయింపవలెను. అటివారు ఉపదేశింపకూడని వాటిని, చూడండి అక్కడ ఆ పదం, దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. వీళ్ళు మోసగాళ్ళు, వీళ్ళు వదరబోతులు, వీళ్ళ నోళ్ళు మూయించాలి. ఎవరు మూయించగలరంటే ఈ 6 అనుభవాలు ప్రయాసపడి సంపాదించుకున్న వాళ్ళు వీళ్ళ నోళ్ళు మూయిస్తారు. దుర్లాభము కోసం అంట. దేనికోసం? దుర్లాభము కోసం. ఉపదేశింపకూడని వాటిని ఉపదేశిస్తారు. ఇది బైబిల్లో లేని మాటలను చెప్తా ఉంటే
మనం కూడా బోల్డ్ సంపాదించుకోవచ్చు, మనం కూడా ఘనంగా చెప్పుకోవచ్చు, తలెత్తుకొని కాలర్ ఎగరేసుకుని మనం కూడా తిరగవచ్చు. ఎప్పుడు? ఉపదేశింపకూడని వాటిని ప్రజలకి. అంటే ప్రజలు ఎలా పోతే నాకేంటి, నేను బాగుంటే చాలుగా. ఒక వ్యాపారస్తుడి ఆలోచనలు ఎలా ఉంటాయి? ఎవరు ఎట్లా పోతే నాకేంటి, నేను బాగుంటే, నేను బాగుండే దానికోసం ఎవడెట్లా పోయినా నాకు సంబంధం లేదు. ఈరోజు దైవజనుల పరిస్థితి ఎలా ఉందంటే, నేను నా ఫ్యామిలీ బాగుంటే చాలు, ఎవడెట్టబోతే నాకేంటి, ఎవడేమైపోతే నాకేంటి. దుర్లాభం కోసం, అంటే ఉపదేశింపకూడని వాటన్నిటినీ లేఖనాల్లో ఉపదేశిస్తే వాళ్ళు ఎట్ట నాశనం అయిపోయినా, నరకానికి పోయినా ఈయనకి ఇబ్బంది ఏమి లేదు. ఈయనకి మాత్రం చక్కగా కడుపు నిండుతుంది, ఫ్యామిలీ బాగుంటుంది, అన్ని సంపాదించేసుకుంటున్నాడు, అన్ని అమృతా ఉన్నాయి, అన్ని సుఖభోగాలు అనుభవించేస్తున్నాడు. దుర్లాభము కోసం ఉపదేశింపకూడని వాటిని కూడా ఉపదేశిస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కుటుంబాలనే పాడు చేస్తారు. ఇట్లాంటి వాళ్ళ నోర్లు ముయ్యాలంటే దైవజనుడా వీటిని ప్రయాసపడి నువ్వు సంపాదించుకోవాలి. ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు నోరు మూయిస్తారు. ఈ అనుభవాలు లేకపోతే మనం నోళ్ళు మూయించలేం. యేసుప్రభు చూడండి, అపవాది నోరును మూయించాడు లేదా? వాక్యంతో, వాక్యమే. అక్కడ విజయం ఎవరిది? దేవునిది. అక్కడ కొన్ని డిబేట్లు జరుగుతూ ఉంటాయి, ఈయన గెలిచాడో తెలియదు, ఈయన గెలిచాడో తెలియదు, చర్చా సమావేశం అంటాడు. అక్కడ అసలు జవాబు ఏది కరెక్టో అసలు వినే 2 బోధలు వింటారు కదా, పాపం వాళ్ళకి పిచ్చెక్కిపోద్ది. ఏది కరెక్టో అర్థం చేసుకోలేక ఈయన బోధ మీద ఈయన స్టాండ్ అవుతాడు, నాదే కరెక్ట్ అని బోధిస్తాడు ఈయన. అందుకే బైబిల్ అంటుంది, ఇట్లాంటి వాళ్ళు విశ్వాస విషయమై ప్రావీణ్యులమని విపరీత వాదాలు పెట్టుకుని విశ్వాస భ్రష్టులగుతారని ఆత్మతేటగా చెప్పుచున్నాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తావు. ఒకటే వాదన, నాది గొప్ప అంటే నాది గొప్ప. ఇట్లాంటి బోధలు కుటుంబాలనే, అంటే ఎవరికి అనుకూలమైన బోధ. బైబిల్ ఏముంటుంది? తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, ఎందుకనగా జనులు హితబోధను అంటే ఆరోగ్యకరమైన బోధను సహింపక దురద చెవులు గలవారై, చూడండి, తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవి యొగ్గక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అని కూడా చెప్పాడు. ఎందుకు ఈ సేవకుల కుడికిలో ఈ మాటలు చెప్తున్నాడు? ఎందుకనగా తిమోతికి ఈ విషయాలు చెప్తున్నాడు అంటే, జనులు ఆరోగ్యకరమైన బోధను సహించలేక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకి అనుకూలమైన బోధకులు కొంతమంది ఉంటారు. వాళ్ళని పోగు చేసుకుంటారంట. అర్థమవుతుందా? అందుకనే దైవజనుడైన ఇర్మియాతో ప్రభు ఏమంటాడంటే, ఇర్మియా గ్రంథం 15:19, కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. చూడండి, ఇక్కడ ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. ఇది చాలా ప్రాముఖ్యమైనది మనకి రాత్రి. వారు నీ తట్టుకు తిరగవలెను, కానీ నీవు వారి తట్టుకు తిరగకూడదు. అంటే అర్థం ఏంటి చెప్పండి? దైవజనుడు విశ్వాసుల తట్టుకు తిరగాల, విశ్వాసులు దైవజనుడి వైపు తిరగాల. ఒక సేవకుడు విశ్వాసులని లోకములో నుంచి జీవము కలిగిన దేవుని వైపు తిరిగేటట్లు సువార్త చెప్పాలిగా. కానీ విశ్వాసులు దైవజనుడిని జీవము కలిగిన దేవుని యొద్ద నుండి మనసును ఎటు తిప్పుతున్నారు? లోకంలోకి తిప్పేస్తున్నారు. అట్లాంటి అనుకూలమైన బోధకులు కొంతమంది ఉన్నారు. ఉన్నట్లుగా ఖండించి బుద్ధి చెప్పేవాళ్ళు ఉన్నారు. దానిలో మనం ఎవరమే అంటే విశ్వాసులకు అనుకూలమైన
బోధ చేస్తే ఎలా ఉంటుంది? ఇందాక మనం చదువుకున్నాం తీతు పత్రికలో, విశ్వాసులకి అనుకూలమైన బోధ చేస్తే దుర్లాభము కొరకు బోధించినట్టు అన్నమాట. ఈయనకి ఆ బోధ అనుకూలంగానే ఉంది, వాళ్ళకి ఆ బోధ మారు మనసు, ఆత్మీయ జీవితంలో ఎదగటాలు ఇవన్నీ పక్కకు తోసేశారు. వాళ్ళకు అనుకూలమైనట్టుగా నొప్పి తగలకుండా ఈయన చెబుతాడు, ఈయనకి అనుకూలమైనట్టుగా వాళ్ళు కూడా నడుచుకుంటారు. అసలు అది సంఘమేనా? అసలు ఆయన దైవజనుడైనా? వాళ్ళు అసలు విశ్వాసులేనా? మాకు సేవకుడికి మాకు చాలా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉందండి, కాబట్టి ఆయన మాట మేము వింటాం, మా మాట ఆయన వింటాడు. అయితే ఇర్మియాతో అంటున్నాడు, వారు నీ తట్టుకు తిరగాలే కానీ నువ్వు వాళ్ళ తట్టుకు తిరగకూడదు. ఇది దైవజనుడు ఈలాగా గనక నడుచుకుంటే సంఘం కూడా, సంఘస్థులను కూడా జీవము కలిగిన దేవుని తట్టు తిప్పటానికి ఉంటుంది. అయితే బోధకుడు ఈరోజు ఏమైపోతున్నాడు? ఒక దైవజనుడుగానే అడుగుపెట్టి సమర్పణతోనే అడుగు పెడతాడు. ఒక పోలీస్ ఉద్యోగంలో కనుక ఫస్ట్లో ఈ లోకంలోని అరాచకాలను చూసి నేను పోలీస్ జాబే చేయాలంటాడు. మంచిదే, వచ్చినప్పుడు అవినీతిని నిర్మూలన చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అంటాడు. తీరా పోలీస్ జాబ్లోకి వచ్చి ఆయన చేసేది కూడా అదే. మనం చాలామందిని చూస్తాం. అంటే ఆ వాతావరణానికి తాను ఏమైపోతాడు? అలవాటు అయిపోతాడు. కానీ కొంతమంది ఉన్నారు దాన్ని జీర్ణించుకోలేక సామనైనా చచ్చిపోతారు, కానీ ఉన్న 4 రోజులైనా జాబులో దడదల్లాడిచ్చి లోపల వేయాల్సిన లోపలేసి, తీయాల్సిన ఫైళ్ళని బయటికి తీసి, ఎరగొట్టాల్సిన వాడిని ఎరగొట్టేసి ఇట్లాంటి వాడిని బతకనీరు కదా. మరి ఇట్లా బతికారు కాబట్టి అపోస్తుల్ని బతకనీలా. ఈరోజు మనం బతుకున్నామంటే అట్లాంటి పరిచర్య మనం చేయట్లా, అంతే లెక్క. మనం కూడా సేవలోకి వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇక అసలు ఆ రక్తం ఎట్లా మరుగుతూ ఉంటుందంటే, దేవుని కొరకు నేను ప్రత్యేకంగా జీవించాలి, దాన్ని నిర్మూలన చేయాలి, దీన్ని నిర్మూలన చేయాలి, వాళ్ళని రక్షించాలి, వీళ్ళని రక్షించాలి. మామూలు తపన ఉండదు. కొన్నాళ్ళకి సేవకుడు ఏమైపోతున్నాడు తెలుసా? తపన తగ్గిపోయి, అతనిలో ఉన్న సమర్పణ సల్లారిపోయి, విశ్వాసులతో మమేకమైపోయి వాళ్ళకు అనుకూలమైన బోధకుడిగా తయారైపోయాడు. మొదట్లో అందరూ బాగానే ఉంటారు. ప్రారంభంలో మంట, ప్రారంభంలో సమర్పణ, ప్రారంభంలో ఉన్న ఆ ఉజ్జీవం, కొన్నాళ్ళకి కొన్ని పరిస్థితులు, సంఘస్థుల మూలంగా సేవకుడు ఏమైపోతున్నాడు? అందుకే మీకు ఉదాహరణకి చెప్పా, పోలీసు ఉద్యోగానికి వచ్చేటప్పుడు మంచి ఇదిలో వస్తాడు, బాగా చదువుకుంటాడు, ఏదైనా మేలు చేయాలి, చేసేవాళ్ళు ఉన్నారు. అట్లా ఉన్నవాళ్ళు నిలబడ్డారు, రాజకీయ నాయకులు వాళ్ళ విధానం, వాళ్ళు ఏం చేశారు? చివరికి చంపేశారు. అపోస్తులు కూడా అదే, ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు. చెప్తే చంపేస్తారు. యేసు ప్రభువుని చంపేయాలి. మన దాకా అసలు ఆ పరిస్థితులు రాలేదు కదా. వస్తే మనం కాళ్ళు పట్టుకుంటామేమో, దండాలు పెడతామేమో మనం. అయితే ఒక దైవజనుడిగా ఈ 6 అనుభవాలు ఎవరిలో అయితే ఉంటాయో అతను దండాలు పెట్టలేడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే. నిజంగా మనం సేవా ప్రారంభంలో ఉన్న మంట ఇప్పుడుందా? లేకపోతే మనం సమయం గతించిపోతూ ఉండగా మనం కూడా సప్పబడిపోయి, సల్లారిపోయి, విశ్వాసులకు అనుకూలమైన బోధ చేసేవారిగా మారిపోయామా? ఒకవేళ మారిపోకపోతే మంచిది. రానున్న దినాల్లో అలా మారిపోకుండా జాగ్రత్త పడితే ఇంకా మంచిది. లేదు బ్రదర్, నేను ఇప్పటికీ కూడా చాలా పర్ఫెక్ట్, నేను విశ్వాసులు దేవుని తట్టుకు తిరిగేటట్టే బోధ చేస్తాను, కానీ నా బోధలో ఎన్నడూ కూడా అట్లాంటి కపటం లేదు, అలాంటి వేషధారణ లేదు. అయితే మంచిదే. రానున్న దినాల్లో అనుకూలమైన బోధ చేయకుండా ఉండే బోధకుడిగా నువ్వు మారకుండా ఉంటే మంచిది, చాలు. అదే దేవుడు సంతోషపడే విషయం. ఎవరు అలా ఉండగలరు? ఈ అనుభవాలు ఉండేవాళ్ళు అలా ఉండగలరు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అందుకనే మొదట్లో ఉన్నట్లుగా మనం ఇప్పుడు ఉండగలుగుతున్నామా? లేకపోతే సల్లారిపోయి విశ్వాసులతో మమేకమైపోయి ఏదోలే వాళ్ళకి అనుకూలమైన బోధ చేయకపోతే వాళ్ళు రారేమో, అనుకూలమైన బోధ చేయకపోతే మనకేం రాదు? లాభం, దుర్లాభం కోసం ఎవడెట్లా పోయినా,
ఎవడెట్లా తిరిగినా మరి ఖండన ఉండదు, బోధలో ఖండన ఉండదు. అలాంటప్పుడు ఎవరు ఎలా పోయినా నేను బాగుంటే చాలు. ఎందుకంటే నాకేమొస్తుంది? అనుకూలమైన బోధ చేస్తే ఏమొస్తుంది? లాభం. విశ్వాసులకు కూడా అదే కావాలి. సేవకుడు కూడా అనుకూలంగా మాట వినేవాడే కావాలి సంఘానికి కూడా. అప్పుడు సంఘానికి దైవజనుడికి, విశ్వాసులకి దైవజనుడికి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ వస్తుంది. వీళ్ళ మధ్య ట్రాన్సాక్షన్లు కూడా బాగుంటాయి. ఈ రోజున మనం చూస్తే తీతు పత్రికలో మనం చదువుతా వచ్చాం, దుర్లాభము కొరకు కుటుంబాలనే పాడు చేసే సేవకులు తయారయ్యారు. యోధా పత్రిక 1వ అధ్యాయం 16వ వాక్యం, వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తం మనుష్యులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోండి. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునై ఉండి భేదములు కలుగు చేయుచున్నారు. అర్థమవుతుందండి? దురాశల చొప్పున ఆ దైవజనుడిలో ఉన్న ఏమాసేదే? దురాశల చొప్పున ఆయన నడుచుకొనొచ్చు లాభము నిమిత్తమై మనుషుల్ని ఏం చేస్తున్నాడంట? పొగడటం, కొనియాడటం. అబ్బో నువ్వు అట్లా అని, అబ్బో నువ్వు ఎట్లా అని, లేనిపోనివి. ఆయన పొగడటం, ఈయన పొగడటం. మనుష్యులను కొన్ని దేనికయ్యా అంటే ఈయనకి లాభం ఉంటుంది, ఆమెను కాకాపడుతుంటే ఈయన పొగుడుతుంది, ఆమెకు కూడా లాభము నిమిత్తమై మనుషులను కొనియాడుతున్నారు, వారి యొక్క దురాశలని చొప్పున నడుచుకోవటానికి. ఇలాంటి వారిని గురించి యేసు ప్రభు చెప్పాడంట. ఇలాంటి వారిని గురించి అపోస్తులు కూడా చెప్పారు. ఆ మాటలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. అట్టివారు ప్రకృతి సంబంధులు, ఆత్మ లేనివారు, వీరు భేదాలు కలుగు చేస్తారు. ప్రియులారా, 20వ వచనం, మీరైతే అంటే మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని యుండుడి. మీరైతే ఇలా ఉండండి, వారైతే అలా ఉన్నారు. మీరైతే మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. ఆయన కనికరము కొరకు కనిపెట్టండి. ఆయన ప్రేమలో నిలుచున్నట్లు కాచుకోమంటుంది దేవుని యొక్క వాక్యం. కాబట్టి నా దేవుని ప్రియులారా, ఈరోజు కొంతమంది ఇలాంటి విధానాన్ని మనం లోకంలో ఎక్కువగా చూస్తున్నాం. కొన్ని సభల్లో కూడా మనం చూస్తే అవి స్వార్థ సభలు కావాలి. ఏం సభలు అంటారు అవి? పొగడతల సభలు. ఆయన్ని పొగడటం, ఈయన పొగడటం. అక్కడ స్వార్థ ఉండదు. ఇంత ఈయన సొంత మాటలు ఈయన చెబుతాడు, ఆయన స్టోరీ ఆయన చెబుతాడు. విశ్వాసులు వచ్చి మా అయ్యగారండి అని వాళ్ళు చెబుతారు. ఈ స్టోరీలు ఎవరికి కావాలి? అవసరం ఈ స్టోరీలు? ప్రజలకేం కావాలి? సువార్త కావాలి, క్రీస్తును గూర్చిన మాటలు కావాలి, ఆత్మలు బలపరచబడే మాటలు చెప్పాలి, ఆత్మలు రక్షించే మాటలు చెప్పండి నాయన అంటే ఆయన గురించి చెప్పటం, ఈయన గురించి చెప్పటం, సంఘం మళ్ళీ వీళ్ళందరి గురించి చెప్పటం, దానికోసం అంతమందిని పిలుచుకోవటం, అంత ఖర్చు పెట్టుకోవటం. కాబట్టి ఇట్లాంటివి మనం చూస్తున్నాం. వీళ్ళని ఏమంటుంది బైబిల్ అంటే అనుకూలమైన బోధకులు. ఇలాంటి వాళ్ళే ప్రజలకు కావాలి. ఈ దురద చెవులు కలిగిన ప్రజలకి అలాంటి అనుకూలమైన బోధకులే, వాళ్ళ బోధలే బాగుంటాయి. వాళ్ళు అంటారు అన్నీ సంపాదించుకోవచ్చు, ఏదైనా సంపాదించుకోవచ్చు. వీళ్ళు అంటారు, చెప్పాను కదా, అన్నిటినీ సంపాదించుకోమని చెప్పేవాళ్ళు ఉన్నారు. మన దగ్గర ఉన్నదంతా ఖర్చు పెట్టి
క్రీస్తుని సంపాదించుకోమని చెప్పేవాళ్ళు వేరు. అయితే దైవజనుడా నీవైతే వేటిని సంపాదించుకోవాలి, వేటిని సంపాదించుకోవాలో 6 విషయాలు మనం ఇక్కడ చూస్తూ వచ్చాం. మరొక విషయాన్ని దేవుని వాక్యంలో చూడడానికి ప్రయత్నం చేద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటల ఆడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో హుమేనయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించినని చెప్పుచు సత్యం విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. చాలండి అంతవరకు. ఇక్కడ మనం చూస్తే పౌలు తిమోతితో చెప్తున్నాడు, దేవుని ఎదుట, ఎవరి ఎదుట? మనుషుల ఎదుట కాదు, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను. ఇక్కడ కొన్ని పాయింట్లు కనపడుతున్నాయి. సత్యవాక్యాన్ని సరిగా ఎట్లా పడితే అట్లా ఉపదేశిస్తే ఎట్లా? ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు చికెన్ కోస్తున్నామంటే మొట్టమొదట ఎట్లా కొయ్యాలి, ఏది పీస్ చేయాలి అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది. ఉంది కాదని ఎట్టబడితే అట్ట కొడితే. రైస్ వండుతున్నామంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. దాన్ని నానేస్తాం, కడుగుతాం, తర్వాత ఉడకబెడతాం. అట్లాగే సత్యవాక్యాన్ని సరిగా విభజించే విషయంలో అదొక ప్రాసెస్ ఉంది. దానికి ఎట్లా పడితే ఇక్కడ తీసుకుని అడుగుపోవటం, అక్కడ తీసుకుని ఇంకో చోటుకు పోవటం, మళ్ళీ తిరిగి అక్కడికి రావటం, ఎట్లా పడితే అట్లా చెప్పకూడదు. వాక్యం ఎలా పడితే అట్లాగా చెప్పకూడదు. కాబట్టి సత్యవాక్యాన్ని సరిగా విభజించే వానిగా నువ్వు దేవుని ఎదుట కనబడటానికి జాగ్రత్త పడాలి ఒక దైవజనుడు. ఇలా ఒక దైవజనుడు ఉంటే, అలాంటి ఇందా కొంతమంది దైవజనుల గురించి చెప్పాను కదా, అలాంటి వాళ్ళు నోళ్ళు మూయిస్తారు. వీళ్ళు ఎందుకు అలా నోళ్ళు మూయించాలంటే వాళ్ళు ఆల్రెడీ కుటుంబాలను ఏం చేస్తున్నారు? దుర్లాభం కోసం పాడు చేస్తున్నారు. అలాంటి వాళ్ళ బారి నుండి మరి దేవుని లేఖనంలో చెప్పినట్లుగా ఇలాంటి సేవకులు వారిని ఏం చేయాలి? రక్షించాలి. ఇలాంటి అనుభవం లేని దైవజనులు కనుక ఉంటే మనం కూడా ఆళ్ళు ఒకటే, మనం కూడా ఒకటే. కాబట్టి పౌలు తిమోతితో చెప్తున్నాడు, దేవుని ఎదుట నీకు నీవే కనపరుచుకోవడానికి చాలా విషయాలు చెప్తున్నాడు తన శిష్యుడికి. అపవిత్రమైన వట్టి మాటలు కొన్ని ఉంటాయి. ఖాళీగా కూర్చుంటే చాలు వట్టి మాటలు, లేమిడికి కారణములు అని సామెత గ్రంథం అంటున్నాను. వట్టి మాటలు లేమికి, దరిద్రం. ఖాళీగా కూర్చుంటే మనం లేనిపోని అసలు రూపాయి దమ్మిడి ఆదాయం కూడా ఉండదు. దాని మూలంగా లేనిపోని అని మాట్లాడుకుంటాం. అపవిత్రత కనపడతా ఉంటుంది. అపవిత్రమైన వట్టి మాటలకు నువ్వు విముఖుడవై ఉండాలి. నువ్వెవరివి? దైవజనుడు. వేస్ట్ గాళ్ళ దగ్గర వేస్ట్ ప్రోగ్రాంలకు వెళ్ళి వేస్ట్ మాటలు మాట్లాడి నువ్వు కూడా వేస్ట్ గాడివి కాకుండా విముఖుడగా ఉండు, దూరంగా ఉండు వాళ్ళకి. వాళ్ళలో కలిసిపోతే నువ్వు కూడా ఏమైపోతావు? అలాంటి బాధకుడు అయిపోతావు నువ్వు కూడా. కాబట్టి ఒక దైవజనుడా నీవైతే, వాళ్ళైతే అది అట్లా ఉన్నారు, అయితే ఒక దైవజనుడు ఇలా ఉండాలి అని పౌలు తిమోతితో చెప్తున్నాడు. అట్టి వట్టి మాటలు మాట్లాడే వాళ్ళంట మరి ఎక్కువగా ఏమవుతారు? భక్తిహీనులు అయిపోతారు. సమయం దొరికితే చాలు వట్టి ఏదో ఒకటి కాలక్షేపం కోసం, కాలం గడిచే దానికోసం వాళ్ళు ఏమైపోతారయ్యాట. వాళ్ళు సేవకులైనా కానీ విశ్వాసులైనా కానీ మరి ఎక్కువగా భక్తిహీనులు అవుతారు. వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంట? కొరుకు పుండు గనక పాకి, ఒక గజ్జి గనక పాకి ఇక్కడికి ఎక్కున్నాం అనుకోండి, ఆ రసిక ఇంకో చోట అయితే వాళ్ళకు కూడా వస్తుంది. అది పాకుతూ ఉంటుంది. వీళ్ళ మాటలు ఎలా ఉంటాయంట?
ఒక కొరుకు పుండు ప్రాకినట్టు వాళ్ళ మాటలు ప్రాకుతాయి. వారిలో కొంతమంది ఉన్నారు, సత్యం విషయమై వాళ్ళు తప్పిపోయారు, విశ్వాసాన్ని వాళ్ళు చెరుపుతున్నారు. మరి సేవలో ఆత్మల్ని రక్షించే భాగంలో ఇదొకటి అన్నమాట. ఇలాంటి వాళ్ళ బారి నుండి, అపవాది కబంధ హస్తాల నుండి నడిపించాలనుకుంటాం, విడిపించాలని. ఇప్పుడు చాలామంది ఏర్పరచబడిన సేవకులను కూడా చాలా సులువుగా మోసం చేసేస్తారు అపవాది. కాబట్టి ఇప్పుడు వీళ్ళ చేతుల్లో నుండి కొంతమందిని విడిపించడమే పనిగా చేయాలి. అందుకనే నీవైతే దేవుని ఎదుట ఎలాగా కనపరుచుకోవడానికి నువ్వు సిద్ధపడు అని చెప్తున్నాడు. మరొక విషయాన్ని చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వాక్యం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరంగా ఉండుము. ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయము తప్పిపోయారు. డిబేట్లు చేయటువంటి కొంతమందికి అదొక రకమైన ఎనర్జీ, ఉద్యమం, ఉత్సాహం. రమ్మని చూసుకుందాం అంటాడు. జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీత వాదాలకు కూడా మనం దూరంగా ఉంటే మంచిది. సేవకులం కూడా కొన్ని వాదాలకి దూరంగా, మితిమీరిన వంశావళుల గురించి అని అంటాడు, ధర్మశాస్త్రానికి సంబంధించిన వాదాలను గురించి మీరు దూరంగా ఉంటే మంచిది. అది మీకు మంచిది, మీకు కూడా మంచిది. ఒక దైవజనుడు తన శిష్యుడైన తిమోతికి చెబుతున్నాడు. నీకు తెలియదు కదా, ఒక అనుభవం కలిగిన ఆయన అనుభవం లేని ఒక వ్యక్తికి చెప్తున్న మాటలు. కొందరు నీలాగే ఇట్లాగే వచ్చారు. విశ్వాస విషయంలో ఏమనుకున్నారంటే వాళ్ళు, అసలు వాళ్ళ విశ్వాసం ఎక్కడా, మా విశ్వాసం అసలు వాళ్ళ స్టేజ్ అయింది విశ్వాసంలో, మా స్టేజ్ అయింది. విశ్వాస విషయమై వాళ్ళు ఏమనుకున్నారంట, మేము ప్రావీణ్యులమి అని కొందరు అనుకుని చివరికి ఏమైపోయారంట, తప్పిపోయారు. విశ్వాసులే విశ్వాస సంబంధమైన బోధ చేయొచ్చు, విశ్వాస సంబంధమైన కార్యాలు చేయొచ్చు, చివరికి దాని విషయంలో అతిశయించి ఏమయ్యారంట, తప్పిపోయారు. నీవైతే అలాగా, మనమైతే ఈరోజు అలాగా ఉండకూడదు. ఉంటే మనకు కూడా అదే గట్టి పట్టిద్దని అర్థం. మనకు కూడా మనం అలా ఉండకూడదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వాక్యం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవ్వనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. అది ఈ సంగతి, నేను ఏ సంగతులైతే బోధించానో, పరిశుద్ధాత్మ దేవుడు నాకే సంగతులైతే బోధించాడో, నువ్వు కూడా అదే సంగతులు వారికి ఆజ్ఞాపించి బోధించాలి. బోధలో మార్పు ఉండకూడదు. అపోస్తుల బోధ అంటారు, అందరూ చెప్పేది అదే. వాక్యం చెప్పే ప్రతి వాళ్ళు కూడా ఏమంటారు, మా మినిస్ట్రీ ఏమో అనుకుంటున్నారు, అచ్చమైన స్వచ్ఛమైన అపోస్తుల బోధ. అంటే బోధ మార్పు ఉండదు. అప్పుడే బోధ, ఇప్పుడు కూడా అదే బోధ ఉండాలి కదా. అది లేకపోతే అది అపోస్తుల బోధ కాదు. కానీ అప్పుడు బోధకి ఇప్పుడు బోధకి తేడా ఉందంటే మరి బోధ తేడానేగా. అందుకని యోధా పత్రికలో ఈ బోధ నిమిత్తమై పోరాడమంటాడు. 1వ అధ్యాయం 3వ వాక్యం. ప్రియులారా, మనకందరికి నీ కలిగడ రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా చూడండి, అక్కడ పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయిచున్నాను. ఏలయనగా కొందరు రహస్యముగా, అది రహస్యంగా జ్వరబడ్డారు. ఎక్కడికి? సంఘంలోకి. దేవుని సేవ పేరుతో కొంతమంది రహస్యంగా జ్వరబడ్డారు. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన
అందరు చెప్పేది అదే, మాది అపోస్తుల బోధ. మీకు స్వచ్ఛమైన వాక్యం కావాలా, అపోస్తుల బోధ కావాలా, మా దగ్గరికి మీరు అప్పుడు ఏం చేయాలంటే బెరయాలో ఉన్నటువంటి దేవుని బిడ్డల్లాగా లేఖనాల్లో వాళ్ళు చెప్పే బోధ అలాగా ఉన్నదో లేదో, ఏరు అట్లాంటి వాళ్ళు లేరు. అంత దురద చెవులు బ్యాచ్ చేసి అట్లా పరిశీలించుకునే బెరయా సంఘస్థులు లాంటి వాళ్ళు ఉంటే అసలు ఇట్లాంటి వాళ్ళు తయారవనే అవరు. ఇట్లాంటి వాళ్ళు తయారవడానికి మనమే కారణం. కొంతమంది ఇలాంటి వాళ్ళు పుట్టుకు రావడానికి మనమే కారణం. కాబట్టి పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ. అంటే పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడో నేను అది చెప్తున్నాను. పరిశుద్ధాత్ముడు నా ద్వారా నీకేం చెప్పాడో నువ్వు అదే ప్రజలకు చెప్పాలి. దీంట్లో ఏం కలపకూడదు, ఏం తీసేయకూడదు. ఏమైనా కలిపినా తీసేసినా ఏమొస్తుందంట, దీనిలో ఉన్న తెగుళ్ళన్నీ వచ్చేస్తాయి. కాబట్టి బోధ చాలా జాగ్రత్తగా చేయాలి. అందుకే సత్యవాక్యాన్ని సరిగా విభజించకపోతే, చికెన్ కొట్టేవాడు సరిగా దాన్ని విభజించకపోతే కాస్త చేదు ఉంటుంది. అంత దాన్ని కూడా కలిపి కొట్టాడు అనుకోండి, కూర అంతా ఏమైపోద్ది, చేదైపోద్ది. ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. సత్యవాక్యాన్ని విభజించాలంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారంగా విభజిస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు అరటికాయని తీసేటప్పుడు పైనుంచి చక్కగా తీసి తింటాం, సగానికి ఎరగ తీసి తింటే చండాలంగా ఉండదు. వాక్యానికి కూడా ఒక ప్రాసెస్ ఉంది. దాన్ని చక్కగా విభజిస్తేనే వినటానికి హాయిగా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది. కాబట్టి తిమోతి మొదటి పత్రిక 4:11 మనం చదివాం, ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించు, నీ యవ్వనాన్ని బట్టి ఎవ్వడును నిన్ను తృణీకరింపనీయకము. కానీ చూడండి, అక్కడ కొన్ని పాయింట్స్ చెబుతున్నాడు. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు సేవకుడు ఎట్లా ఉండాలి, మాదిరిగా. మాదిరి లేకపోతే, గొర్రెల మందకి కాపరి మాదిరిగా లేకపోతే ఆ ఇటు పడితే అటు కాపరి లేని మాదిరి లేని గొర్రెలు అయిపోతాయి. అదే 4వ అధ్యాయం 16వ వచనం, నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండు, వీటిలో నిలకడగా ఉండుము, నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుంటావు. చాలా జాగ్రత్తగా ఉండాలి బోధ విషయంలో, బోధలో నిలకడగా ఉండాలి. మనం బోధ చేస్తాం, మనం కూడా బోధలో నిలకడగా ఉంటే మనం ఎవరికైతే బోధించామో ఆ బోధ విన్న వాళ్ళందరినీ మనం రక్షించుకోగలుగుతాం. అయితే ఈరోజు మనం ఎలా ఉన్నాం, ఎలాంటి బోధకులుగా ఉన్నాం? తిమోతికి రాసిన 2వ పత్రిక 3:16, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు చూడండి, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దైవజనుడు ఈ రీతిగా సిద్ధపడాలి. దుర్లాభము కోసం బోధించకూడదు. దేని కొరకు ఆయన ప్రయాసపడాలో మనం చూస్తూ వచ్చాం. దైవావేశము కలిగిన లేఖనాలు అంటే ఇవన్నీ, ప్రతి వచనం కూడా దైవావేశముతో రాయబడినటువంటి లేఖనాన్ని ఎలా పడితే అలాగా ఉపదేశించకూడదు. ఖండించాలి. ఒక దైవజనుడు ఉపదేశించేటప్పుడు ఖండించాలి, తప్పుని దిద్దాలి, నీతి యందు శిక్ష చెయ్యాలి. అందుకు దేవుని యొక్క వాక్యం ప్రయోజనకరమై ఉంది, దేవుని వాక్యం. కాబట్టి దైవజనుడు, ఒక దైవజనుడుగా మనం మూలవాక్యంలో చదివినట్లు ఈ విషయాలన్నిటిలో కూడా తాను యోగ్యుడుగా ఉండగలిగితే, సంఘాన్ని కూడా ఆ రీతిగా అలాంటి మాటలు చెప్పగలిగితే సంఘం కూడా వాక్యానుగుణమైన సంఘంగా ఉంటుంది. మరి ఇవి ఎవరికి లేకుండా ఉంటాయో అతడు కూడా, అతనికి ఒక బైబిలే పెట్టింది పేరు, అనుకూలమైన బోధకుడు. అలాంటి సేవకుడైనా ప్రజలకి చాలా అనుకూలంగా ఉంటాడండి. మా అయ్యగారు చాలా అనుకూలంగా మేమేం చేసినా
ఆయన ఏమనడు. ఏమనకుండా ఉంటే మంచి సేవకుడా? ఏమనకుండా ఉంటే దేవుని యొక్క వాక్యం తప్పు దిద్దాలి. సేవకుడు ఏం చేయాలి? ఉపదేశించాలి. ఖండించాల్సిన చోట ఖండించాలి. సాత్వికంగా ఉండే చోట సాత్వికంగా ఉండాలి. శిక్ష చేయాల్సిన చోట శిక్ష చేయాలి. తప్పు దిద్దాల్సిన చోట తప్పు దిద్దాలి. ఎందుకని దైవజనుడికి విశ్వాసికి చాలా తేడా ఉంది. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడను, సజ్జన ప్రియుడను, స్వస్థ బుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహము గలవాడునై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టువాడునై ఉండాలి. ఒక దైవజనుడు ఆయనకు ఉండాల్సిన లక్షణాలు, ఆయన ఏమి సంపాదించుకోవాలి, ఇట్లాంటి దైవజనుడు ఒక సంఘాన్ని ఎలా నడిపిస్తాడు అంటే, పౌలుని పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తే పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా తిమోతిని ఇలా నడిపించమన్నాడు. నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ నువ్వు ఇతరులకు కూడా చెప్పాలి ఉన్నది ఉన్నట్టుగా. ఒక దైవజనుడికి ఉండవలసిన లక్షణాలు ఇక్కడ తీతుకి లేఖ రాస్తూ అంటున్నాడు. ఒక దేవుని గృహ నిర్వాహకుడికి, అధ్యక్షుడికి ఉండవలసిన లక్షణాలు, మొట్టమొదట నిందారహితుడై ఉండాలి. చాలా పాయింట్లు చెప్పాడు అక్కడ. ఇవన్నీ ఉంటే అతడు దైవజనుడని ఆయనకి ముద్ర వేయచ్చు. ఒక కలెక్టర్ అవ్వాలంటే ఎన్నో లక్షణాలు, కలెక్టర్కి తగిన లక్షణాలు ఉంటే అతనికి అప్పుడు ఆర్డర్స్ వస్తాయి. ఒక దైవజనుడు అంటే ఇప్పుడు అందరు దైవజనులే. ఇప్పుడు ఎవరైనా అడగండి, ఏం చేస్తున్నావురా బాబు? సేవ చేస్తున్నాం, మేము కూడా సేవ చేస్తున్నాం. ఆడికి సేవ అంటే ఏంటో పదానికి నిర్వచనం తెలియదు కొంతమందికి, కానీ వాళ్ళు ఏం చేస్తున్నాడు? మేము సేవే. మరి మీ ఆవిడ? మా ఆవిడ కూడా సేవే. మీ పిల్లలు కూడా అందరు సేవే. మరి దైవజనుడా? మరి ఇలాంటి లక్షణాలు మనలో ఉన్నాయా? దైవజనులను చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటన్నమాట. నిందారహితులుగా ఉండాలి, పవిత్రులుగా ఉండాలి, ముక్కోపిగా ఉండకూడదు, స్వేచ్ఛాపరుడుగా ఉండకూడదు, మద్యపానిగా ఉండకూడదు, దుర్లాభాన్ని అపేక్షించేవాడు అసలు దైవజనుడే. చాలా విషయాలు ఆశా నిగ్రహం కలిగిన వాడిగా ఉండి బోధింప సమర్థుడుగా ఉండాలి. ఇతరుల నోళ్ళు ముయించేటట్టుగా ఒక నమ్మదగిన బోధని చేపట్టేవాడిగా ఉండాలి. ఒక దైవజనుడు ఇలాంటివి సంపాదించుకోవాలి, ఇలాంటి అర్హతలు సంపాదించుకోవాలి. సంఘానికి కూడా ఇలాంటి వాటిని సంపాదించుకోవాలని ప్రోత్సహించేవాడిగా ఉండాలి. అప్పుడు ఆ సంఘం దేవుని యొక్క రాకడలో ఎత్తబడే సంఘంగా ఉంటుంది. అంటే చెప్పాలని ఉంటుంది, కానీ కొన్నిసార్లు మన గొంతు నొక్కేసినట్టుగా కొంతమంది ఏం చేస్తారు, కొన్ని మీటింగ్స్కి వెళ్తే మనం చెప్పాలనుకునే చెప్పలేరు. మన ప్యాక్ బీస్కి అంత కఠినంగా చెబితే, బ్రదరు వీళ్ళెవరు అన్యులు, నీకు తెలియదు కదా, ఈ ఏరియా గురించి నీకు తెలియదు, నువ్వు కొత్త కాబట్టి ఏదైనా ప్రేమతో కూడిన సువార్త. పరిశుద్ధాత్మ దేవుడేమో మనకు ఒకటి ఇస్తాడు, ఈయనేమో మరి ఈయనలో మరి ఏ ఆత్మ పనిచేస్తుందో అది మీకే వదిలేస్తున్నా. ఈయనేమంటాడు? ప్రేమతో కూడిన. ఈయనేమన్నా హృదయ రహస్యాలు ఎరిగినోడా? కొన్నిసార్లు మన గొంతు నొక్కేస్తారు, ఇది చెప్పకూడదు, వాళ్ళ జోలికి మనం ఏవి పడితే మాట్లాడకూడదు. అందుకని బైబిల్ ఇలా ఉంటుంది, ఆత్మను ఆర్పమాకండ్రా నాయన. ఏదో ఆత్మలో యవ్వన కాలంలో రగులుతున్నారు కదా, ఆర్పమాకండి వాళ్ళని, ఆత్మను ఆర్పమాకండి అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి నా దేవుని ప్రియులరా, ఒక దైవజనుల్లో ఇలాంటి విషయాలు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా తిమోతికి, తీతుకి రాసిన మాటలకి ఇప్పుడు మనం చదివాం. వీటిలో ఇంకేమన్నా సొంత మాటలు ఏమైనా ఉన్నాయా? ఒక దైవజనుడు తనతో ఉన్న ఒక పరిచారకుడిని బోధిస్తున్న మాటలు. ఆ దినాల్లో ఏమన్నాడు ఎలీషా? వీటిని సంపాదించుకునే సమయం కాదురా అని ఆ వేల సంవత్సరాల కింద. అంటే ఈరోజు మనం ఏం సంపాదించుకోవాలి, ఏం సంపాదించుకుంటున్నాం? కాబట్టి మనల్ని మనమే విమర్శించుకుందాం,
మనల్ని మనమే ఈరోజు పరీక్షించుకుందాం. నిజంగా దైవజనులుగా మనం సేవలో ఉన్నాం, అలాంటి పదానికి మనం అసలు అర్హులమా కాదా? అందుకే ఏలియా అంటాడు, నేను దైవజనుడినైతే అంటాడు. అంటే కొన్నిసార్లు దానికి ఉన్న పవర్ని తాను ఉపయోగించుకున్నాడు. నేను దైవజనుడినైతే అన్నాడు. కాబట్టి దానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. దానికి మన ద్వారా కళంకం రాకూడదు. కాబట్టి మనల్ని మనం విమర్శించుకుందాం, పరీక్షించుకుందాం. దేవుడు ఈ సంవత్సర ప్రారంభంలో అలాగున వాటి కోసం ప్రయాసపడేవారిగా, అలాంటి లక్షణాలు కలిగిన వారిగా మనకు తర్ఫీదునిచ్చి, మనల్ని రూపాంతరం పొందించి, మనల్ని ఇంకనూ మనలో పరివర్తన తీసుకొచ్చి ఒక గొప్ప సేవ మన ద్వారా ప్రభు ఇది మొదలుకునే రాకడ పర్యంతం వరకు జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుకోండి.